హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఫెయిల్ అయింది అని అనిపిస్తుందా? లేదా మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్న తర్వాత కూడా ఫ్రంట్లో థిక్నెస్ లేదు, చాలా పల్చగా అనిపిస్తుందా? మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్నారు, అయినా కూడా మీ హెయిర్ లైన్ చాలా కిందకి ఉన్నట్టు అనిపిస్తుందా? హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్న తర్వాత కూడా మీ హెయిర్ లైన్ చాలా పైకి పెట్టేశారు, నాకు కొంచెం కిందికి ఉంటే బాగుండు అనిపిస్తుందా? ఇంకొంతమంది ఫ్రంట్లో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకుంటారు, కానీ వెనకలంతా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం సొంత జుట్టు అంటే ఎగ్జిస్టింగ్ హెయిర్ రాలిపోవడం వల్ల మళ్ళీ వెనకాల పల్చగా లేదా బట్టల్లాగా అనిపిస్తున్నారు. ఇటువంటి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ రిలేటెడ్ ఏ ఇష్యూ అయినా కూడా మనం అందరం నా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఫెయిల్ అయిపోయింది, ఇంకా నాకు వేరే దారే లేదు, లేదా నేను గుండు చేపించేసుకుంటాను, లేదా ప్యాచ్కి డైరెక్ట్గా వెళ్ళిపోతాను అని నిరాశపడొద్దండి. ప్రతి ప్రాబ్లంకి ఎలాగైతే సొల్యూషన్ ఉంటుందో అలాగే ఇటువంటి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ వల్ల తర్వాత మళ్ళీ డెన్సిటీ తగ్గిన, హెయిర్ లైన్ లో అయినా ఇటువంటి అన్నిటికీ సొల్యూషన్ ఉంది. మనము హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మాత్రమే కాకుండా హెయిర్ రెస్టోరేషన్లో ఎన్నో అడ్వాన్స్డ్ టెక్నిక్స్ అండ్ ప్రూవెన్ మెథడ్స్ ఉన్నాయి. ఈ రెండు కలగొలుపుకొని మీకు ఒక ప్రాపర్ అండ్ డీసెంట్ హెయిర్ స్టైల్ ఇచ్చే అవకాశం ఉంది. హాయ్, దిస్ ఇస్ Dr. John, dermatologist, tricholyst and a hair transplant surgeon. I performed more than 1800 hair transplants and still counting. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయడం నాకు ప్యాషన్. ఇది నాకు ఎంతో కిక్కిస్తుంది. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది ఒక ఆర్టిస్టిక్ టీమ్ వర్క్ అన్నమాట. సో దీంట్లో ఎల్లప్పుడూ ఇంప్రూవ్మెంట్కి స్కోప్ అనేది ఉంటుంది. అంటే ఎంత బాగా చేసినా కూడా దాన్ని ఇంకా తీర్చిదిద్దే అవకాశం ఎంతైనా ఉంటుంది. సో మనము ఒక హాఫ్ వర్క్ జరిగిన తర్వాత దాన్ని చూసి ఇంకా ఇంతటితో అయిపోయింది అని అనుకోవాల్సిన అవసరం లేదు. నేను మీకు అర్థం కావడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనకందరికీ తెలిసిన సెహ్వాగ్, వీరేంద్ర సెహ్వాగ్ క్రికెటర్, ఈయన గురించి చూద్దాం. ఇతనికి చాలా యంగ్ వయసులోనే ఫ్రంట్లో హెయిర్ లాస్ అవ్వడం వల్ల తను హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్నాడు. బట్ ఫ్రంట్లో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్నప్పుడు ఇక్కడ బాగానే జుట్టు పెరిగింది, కానీ ఇక్కడ వెనకాల ఉన్న జుట్టుని తను కాపాడుకోలేదు ప్రాపర్గా. ఆర్ మెడిసిన్ వాడకపోయిండొచ్చు, ఆర్ మెడిసిన్ వాడినా కూడా ఆ జుట్టు నిలవకుండా బట్టతలకు గురై ఉండొచ్చు. సో దానివల్ల తనకేమైంది అంటే ఈ ఫ్రంట్ ఏరియా బాగానే కనిపించేది, బట్ ఈ వెనకాల ఏరియా మాత్రము కంప్లీట్గా బాల్డ్నెస్ వచ్చేసింది. సో అటువంటి సిచ్యువేషన్లో అతన్ని ముందు నుంచి చూసినప్పుడు మాత్రం చాలా బాగానే అనిపించేవాడు, బట్ వెనకాల నుంచి చూసినప్పుడు ఆ ఏరియా బాల్డ్గా అనిపించేది. సో ఇప్పుడు అతనికి ఫ్రంట్ బాగుండేది, టాప్ బాగాలేదు. ఫ్రంట్ బాగుండేది కూడా కొన్ని రోజులు పోయే కొద్దీ ఆ ఏరియా పల్చబడడం స్టార్ట్ అయింది. ఎందుకు పల్చబడి ఉండొచ్చు అంటే మనము టూ హై డోనర్ ఏరియా ఎప్పుడైతే తీసుకుంటామో అటువంటి హెయిర్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం స్లోగా పల్చబడిపోవడం కానీ రాలిపోవడం కానీ జరిగే అవకాశం ఉంది. సో అలా పల్చబడినప్పుడు మళ్ళీ కెమెరా ముందు, మీడియా ముందు రావడానికి అతనికి ఇబ్బంది లేకుండా ఉండడానికి ఆ ఏరియాలో ఏం చేసేవాళ్ళు అంటే హెయిర్ ఫైబర్ అనేటువంటిది స్ప్రే చేసేవాళ్ళు. అలా స్ప్రే చేసినప్పుడు ఆ టెంపరీగా ఆ ఏరియాలో హెయిర్ థిక్గా డెన్స్గా కనిపిస్తాయి. అలా డెన్స్గా కనిపిస్తూ అలా మేనేజ్ చేస్తూ వచ్చాడు. బట్ రీసెంట్గా మనం కనుక గమనించినట్టయితే అతను మళ్ళీ ఇంకొక హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్నాడు. ఇప్పుడు మనం కనుక మళ్ళీ సెహ్వాగ్ని గమనించినట్లయితే ఇప్పుడు మళ్ళీ ఒత్తైన జుట్టు కనిపిస్తూ ఉంది. సో సెహ్వాగ్ గారు చేసిన పని ఏంటి అంటే తను మళ్ళీ తన పాత హెయిర్ ట్రాన్స్ప్లాంట్ని కరెక్ట్ చేసుకోవడానికి ఒక కరెక్టివ్ సర్జరీ అంటే ఒక రిపేర్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్నాడు. దానివల్ల మళ్ళీ ఈ ఏరియాలో ఒత్తైన జుట్టు అతనికి వచ్చింది అండ్ వండర్ఫుల్ హెయిర్ స్టైల్తో మళ్ళీ మన ముందు కనిపిస్తున్నాడు. ఇప్పుడు డిఫరెంట్ సినారియోస్ ఎక్కడైతే మనము మన హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఫెయిల్ అయిందో అనుకుంటామో అవన్నీ నేను స్టెప్ బై స్టెప్ చెప్పుకుంటూ దానికి మనము చేయగలిగే బెస్ట్ సొల్యూషన్ కూడా యాడ్ చేస్తూ పోతాను. సో ఫస్ట్ యూజువల్గా అందరూ చేసే పొరపాటు ఏంటి అంటే లో హెయిర్ లైన్. చాలామంది అర్లీ ఏజ్లో అంటే 20 కావచ్చు, 22 కావచ్చు, 25 ఇయర్స్లో కావచ్చు, కొంతమంది 30 ఇయర్స్ వాళ్ళైనా కూడా మాకు హెయిర్ లైన్ కిందికి కావాలి అని అడిగి మరి హెయిర్ లైన్ అనేటువంటిది కిందికి పెట్టించేసుకుంటారు. యూజువల్గా క్వాలిఫైడ్ డాక్టర్స్ ఎవరు కూడా అలా కిందికి హెయిర్ లైన్ అడిగినా కూడా వాళ్లకు న్యాచురల్ హెయిర్ లైనే క్రియేట్ చేసి పంపిస్తారు. బట్ స్టిల్ కొన్నిసార్లు అసెస్మెంట్లో ఇబ్బంది రావడం వల్ల మరి వేరే కారణాల వల్ల ఒకవేళ హెయిర్ లైన్ కనుక కిందికి వచ్చింది అనుకోండి, అటువంటి వాళ్ళు చాలా ఆత్మన్యూనత భావానికి గురవుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళతో చూసి మాట్లాడే వ్యక్తి ప్రతిసారి వాళ్ళ కళ్ళను చూడకుండా ప్రతిసారి వాళ్ళ హెయిర్ వైపే చూస్తూ ఉంటారు. సో మళ్ళీ అగైన్ సోషల్ లైఫ్ దెబ్బతినే అవకాశం ఉంది. సో ఇటువంటి వాళ్ళకి మనం సొల్యూషన్ ఎలా అందించవచ్చు అంటే ఫస్ట్ పాయింట్ మనం ఆ హెయిర్ లైన్ని రిపేర్ చేయాలి. ఒక రిపేర్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ద్వారా దాన్ని కరెక్ట్ చేసుకోవచ్చు. యూజువల్గా మనం ఏం చేస్తామంటే నెంబర్ 1 ఆ హెయిర్ లైన్ని కరెక్ట్ చేయడానికి
న్యాచురల్ హెయిర్ లైన్ అయితే ఎంత ఎత్తులో ఉంటుందో అనేటువంటిది అతనికి గీసి చూపిస్తాము, చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. చూడు బాబు ఇలా ఉంటుంది, ఇలా చేస్తేనే కరెక్ట్ అని. ఇది అన్యాచురల్గా ఉంది, లో హెయిర్ లైన్ అని తెలిసినా కూడా చాలామందికి న్యాచురల్ హెయిర్ లైన్ దగ్గరికి వెళ్ళాలంటే కొంచెం జంకుతారు. ఒక 1 or 2 days దాని గురించి ఆలోచించి బయట జనాలను అబ్జర్వ్ చేసే కొద్దీ వాళ్ళు కూడా అర్థం చేసుకోగలుగుతారు న్యాచురల్ హెయిర్ లైన్ కొంచెం పైకి ఉండాలి అని చెప్పి. అలా అర్థం చేసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళకి న్యాచురల్ హెయిర్ లైన్ అనేటువంటి గీసి ఆ ముందర ఏవైతే ఎక్స్ట్రా హెయిర్ ఉంటాయో ఆ ఎక్స్ట్రా హెయిర్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి. ఇది రెండో పని. ఆ ఎక్స్ట్రా హెయిర్ అనేటువంటిది ఎక్స్ట్రాక్ట్ చేసేసి ఫైన్ పంచెస్ వాడాల్సి వస్తుంది దానికి. ఎందుకంటే అక్కడ గనక ఎక్స్ట్రాక్ట్ చేసేటప్పుడు బిగ్ పంచెస్ వాడాము అంటే ఆ ఏరియాలో స్పాట్ మిగిలిపోయే ఛాన్స్ ఉంది. సో ఫేస్ మీద ఎవరికి స్పాట్స్ అనేటువంటి ఇష్టం ఉండవు. అందుకని ఆ ఏరియాలో ఫైన్ మైక్రో పంచెస్ వాడి ఆ హెయిర్ని ఎక్స్ట్రాక్ట్ చేసి రూట్స్తో సహా తీసుకొని మళ్ళీ లోపల మనకి ఎక్కడైతే అవసరం ఉందో దాన్ని రీయూజ్ చేసుకోవచ్చు. అలా చేయడం వల్ల న్యాచురల్ హెయిర్ లైన్ వస్తుంది అండ్ అట్ ద సేమ్ టైం అన్నెసరీగా ఉన్న ఫ్రంట్ హెయిర్ గ్రాఫ్ట్స్ ఏవైతే ఉంటాయో బాస్టెడ్ అప్ లాగా కనిపించే లుక్ ఇవ్వడానికి ఏవైతే కారణమయ్యాయో అవన్నీ కూడా తీసి మనం పైన అరేంజ్ చేసేసుకోవచ్చు అండ్ మళ్ళీ థిక్ అండ్ న్యాచురల్ హెయిర్ లైన్ని పొందొచ్చు. ఇంత మాత్రమే కాకుండా వాళ్ళకి ఈ కొత్తగా పెట్టిన హెయిర్ లైన్ బాగుంది అని రీఅష్యూరెన్స్ కూడా ఇవ్వడం ఎంతైనా అవసరం. రెండో సిచ్యువేషన్ ఎక్కడైతే మనము మన హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఫెయిల్ అయింది అనే నిర్ణయానికి వస్తూ ఉంటాము ఏంటి అంటే హై హెయిర్ లైన్. యూజువల్గా క్లయింట్స్ ఏం అడుగుతారు అంటే బాల్డ్నెస్ ఎంత ఉన్నా నాకు మొత్తం ఒకే సెషన్లో చేసేయండి సార్ అని అడుగుతూ ఉంటుంటారు. అండ్ వాళ్ళని సాటిస్ఫై చేయాలి అనే తాపత్రయంతో డాక్టర్స్ కూడా ఏం చేస్తారు అంటే హెయిర్ లైన్ అనేటువంటిది కొంచెం పైకి పెట్టేస్తారు. సో దట్ ఇక్కడ నుంచి ఇక్కడ దువ్వుకోవడం అంటే ఇంత ఎత్తులోంచి ఇవన్నీ దువ్వుకోవడం ఈజీ ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం అది కొంచెం న్యాచురలిస్టిక్గా కూడా ఉంటుంది అని. బట్ అందరి తలలకు అన్ని హెయిర్ లైన్స్ సెట్ అవ్వవు. కొంతమందికి కనుక పొరపాటున ఆ హెయిర్ లైన్ కొంచెం పైకే వెళ్ళింది అనుకోండి, అటువంటి వాళ్ళు కూడా వాళ్ళ హెయిర్ లైన్ గురించి విపరీతంగా వరి అవుతూ ఉంటారు. సో దాన్ని కూడా మనము ఒక కరెక్టివ్ రిపేర్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ద్వారా మళ్ళీ నార్మల్ లెవెల్కి తెచ్చుకోవచ్చు, ఒక న్యాచురల్ హెయిర్ లైన్ లాగా తెచ్చుకోవచ్చు. అది ఎలా చేస్తాము అంటే మనము అగైన్ ఆయన టెంపుల్స్ని ఆయన ఫ్రంట్ ఫోర్ హెడ్ని ప్రాపర్గా మెజర్ చేసుకొని ఆయన ఫేస్ని బట్టి రూల్ ఆఫ్ 3 ప్రకారము చూసుకొని ఆయనకు ప్రాపర్గా హెయిర్ లైన్ అనేటువంటిది గీసిన తర్వాత ఈ ఫ్రంట్ ఏరియాలో హెయిర్ పెట్టే ముందు అక్కడ పెట్టే హెయిర్ ఫైన్ హెయిర్ ఉండాలి. అంటే పెట్టినట్టు తెలియకూడదు. థిక్ హెయిర్ కనుక మనం పెట్టామనుకోండి లేదా డబుల్స్ ఆర్ ట్రిపుల్స్ ఉండే గ్రాఫ్ట్స్ పెట్టామనుకోండి ఆ ఏరియాలో మొక్కజొన్న కంకులు లాంటి అపియరెన్స్ వస్తుంది. మొక్కజొన్న చేలు ఉంటాయి కదండి, అలాంటి అపియరెన్స్ వస్తుంది. అలాంటి అపియరెన్స్ రాకుండా ఉండాలంటే ఫైన్ హెయిర్ సింగిల్ హెయిర్ గ్రాఫ్ట్స్ మాత్రమే అక్కడ పెట్టాలి. అటువంటి గ్రాఫ్ట్స్ అనేవి యూజువల్గా ఈ సైడ్స్లో కానీ ఈ వెనకాల నేప్ ఆఫ్ ద నెక్ దగ్గర కానీ ఉంటాయి. సో అటువంటి ప్రాపర్గా కలెక్ట్ చేసుకొని దాన్ని రీఅరేంజ్ చేసుకొని వాటిని ఈ హెయిర్ లైన్లో కనుక మనం ప్రాపర్గా ఇంప్లాంట్ చేసినట్లయితే అప్పుడు తప్పకుండా నీట్ అండ్ న్యాచురల్ హెయిర్ లైన్ మళ్ళీ తెప్పించుకోవచ్చు. ఎప్పుడు కూడా మీరు హెయిర్ లైన్ విషయంలో ఎటువంటి హెయిర్ లైన్ అయితే మీ ఫేస్కి సూట్ అవుతుంది అని అనిపించిందో అటువంటి హెయిర్ లైనే మీరు ఎంచుకోవాలి. అది కాకుండా మీరు నచ్చిన హీరో కానీ మీరు నచ్చిన సెలబ్రిటీ కానీ వాళ్ళ హెయిర్ స్టైల్ లానే మీకు కూడా హెయిర్ స్టైల్ ఉండాలి అని ప్రయత్నాలు అయితే పొరపాటును కూడా చేసుకోదండి. ఎందుకంటే దాదాపుగా అందరూ హెయిర్ ప్యాచెస్ ఆర్ హెయిర్ విగ్స్ ఆర్ రకరకాల హెయిర్ స్ప్రేస్ అండ్ హెయిర్ ఫైబర్స్ వాడి దాన్ని ఆర్టిఫిషియల్గా డెన్స్ అండ్ ఒత్తుగా కనిపించేలా మనకు చూపిస్తారు. మీ హీరోకు ఉన్నటువంటి హెయిర్ స్టైలే మీకు కావాలి అని ఎప్పుడైతే కోరుకుంటారో అలా ప్రయత్నం చేసినప్పుడంతా అందరికంటే ఎక్కువ నష్టం జరిగేది మీకే. సో అటువంటి ఆలోచనలు దయచేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మూడో సిచ్యువేషన్ చూద్దాం. ఇప్పుడు సేవక్ గారు లాంటి సిచ్యువేషన్ ఇది. అంటే ఏమవుతుందంటే ఒక వ్యక్తి ఫ్రంట్లో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకుంటాడు. అది అతన్ని చేయించుకునేటప్పుడు అతని వయసు చాలా చిన్నగా ఉండి ఉండొచ్చు. అందుకని ఏమవుతుందంటే ఈ ఏరియాలో జుట్టు అప్పుడు ఉండే ఉంటుంది, ఇక్కడ లేదు కాబట్టి అతను ఇక్కడ ట్రాన్స్ప్లాంట్ చేయించుకుంటాడు. ఇప్పుడు ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్నాడు. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఏమైంది, వంశపారంపర్యంగా అతనికి ఇక్కడ కూడా బట్టలు వచ్చేసింది. అయితే అతను మందులు వాడి ఉండొచ్చు లేదా మందులు వాడకున్నా కూడా దీన్ని ప్రివెంట్ చేయలేకపోయాడు. దిస్ ఏరియా మైస్ట్ హ్యావ్ బికమ్ బాల్డ్ ఆర్ స్పార్స్. ఇప్పుడు ఎలా దీన్ని కరెక్ట్ చేస్తాం, హౌ వీఆర్ గోయింగ్ టు రిపేర్ దిస్ థింగ్ అంటే ఫస్ట్ ఎప్పుడైనా మనం డెన్సిటీ తగ్గింది అంటే వాట్ వీ షుడ్ డూ ఈజ్ వీ షుడ్ సింప్లీ స్టార్ట్ మెడికేషన్. మెడికేషన్తో కనుక ఆ ఏరియాలో ఇంప్రూవ్మెంట్ రావట్లేదు అంటే దెన్ వీ షుడ్ లుక్ ఫర్ అదర్ థింగ్స్ లైక్ పిఆర్పి కావచ్చు, ఇంకా అదర్ థెరపీస్. దాంతో కూడా మనకి అక్కడ సొల్యూషన్ రావట్లేదు అంటే
అప్పుడు సింపుల్ సొల్యూషన్ ఏంటి అంటే హెయిర్ ఫైబర్. హెయిర్ ఫైబర్ ఒక ఇన్స్టెంట్ సొల్యూషన్ అనమాట. హెయిర్ ఫైబర్ ఎప్పుడైతే వాడతారో ఆ ఏరియాలో ఉన్న స్కాల్ప్ మీద అదొక పల్చని లేయర్లా ఫామ్ అయ్యే అవకాశం ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం హెయిర్కి అంటే ఈచ్ హెయిర్ స్ట్రాండ్కి ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెస్ వల్ల అది అతుక్కుపోతుంది, బ్రాంచెస్ లాగా. ఒక చెట్టుకు కదా బ్రాంచెస్ ఉన్నట్లు అతుక్కుపోతుంది. అలా అతుక్కుపోవడం వల్ల ఉండే హెయిర్ ఒత్తుగా డెన్స్గా కనిపించే అవకాశం ఉంది. అండ్ లైట్ రేస్ ఏవైతే మన స్కాల్ప్ మీద లేదా మన మాడి మీద ఫాల్ అయ్యి రిఫ్లెక్ట్ అవుతాయో అలా రిఫ్లెక్ట్ అవ్వకుండా ఆ డార్క్ పిగ్మెంట్ వల్ల అబ్జర్వ్ అయిపోతాయి. ఎప్పుడైతే అవి అబ్జర్వ్ అయిపోవడం కానీ స్కాటర్ అయిపోవడం కానీ జరుగుతుందో అటువంటప్పుడు ఆ ఏరియా మనకు డార్క్గానే కనిపిస్తుంది. సో డార్క్గా కనిపించడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఆ స్కాల్ప్ అనేటువంటిది బట్టతల్లాగా ఎప్పటికీ కనిపించదు. సో ఇది ఒక ఇన్స్టెంట్ టెంపరీ సొల్యూషన్. ఇది కూడా మీరు ట్రై చేయవచ్చు. సపోజ్ ఇవన్నీ ట్రై చేశారు, ఇంకా విసిగిపోయారు, లేదు నాకు ఒక పర్మనెంట్ సొల్యూషన్ కానీ ఒక రియలిస్టిక్ సొల్యూషన్ కానీ కావాలి అని అనుకున్నారు అనుకోండి, దెన్ ఇక్కడ మనము రిపేర్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ గురించి మళ్ళీ ఒకసారి మాట్లాడుకోవాలి. సపోజ్ అగైన్ సినారియో ఒకసారి మళ్ళీ చెప్తాను. ఫ్రంట్లో మీకు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేశారు, అది అలాగే బాగానే ఉంది. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఈ ఏరియాలో పలచబడిపోయింది బికాస్ ఆఫ్ యువర్ ఫెమిలియల్ టెండెన్సీ, బాల్డ్నెస్ టెండెన్సీ వల్ల. ఇప్పుడు ఆ ఏరియా బాగా పలచబడిపోయి ఉండొచ్చు, లేదా బాల్డ్నెస్ కూడా వచ్చేసి ఉండొచ్చు. ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే అగైన్ ఇది ఒక ఫస్ట్ సినారియో. ఒకవేళ మీకు ఈ ఏరియాలో డోనర్ ఏరియా బాగానే ఉంది, డోనర్ ఏరియా నుంచి మనం గ్రాఫ్ట్ తీసుకోవచ్చు, అండ్ బియర్డ్ హెయిర్ అండ్ చెస్ట్ హెయిర్ని కూడా మనం డోనర్స్ లాగా వాడుకోవచ్చు అని అనిపిస్తే అప్పుడు ఈ గ్రాఫ్ట్స్ని వాడుకొని మనం ఈ ఏరియాలో ఇంప్లాంట్ చేసుకోవచ్చు. మరీ ఒత్తైన జుట్టు రాకున్నా అట్లీస్ట్ మంచి కవరేజ్ని సంపాదించుకోవచ్చు. ఇప్పుడు సెకండ్ సినారియో. ఈ సెకండ్ సినారియోలో సపోజ్ మీకు ప్రాపర్ డోనర్ ఏరియా వెనకాల లేదు అనుకుందాం, లేదా పల్చబడిపోయింది అనుకుందాం. లేదు, ఒకవేళ ఇక్కడ డోనర్ ఏరియా ఉన్నా కూడా బియర్డ్ అండ్ చెస్ట్ హెయిర్ సరిపడా లేవు అనుకుందాం. అటువంటి సిచ్యువేషన్లో మనం ఏం చేయొచ్చు అంటే ఈ ఫ్రంట్లో ఎటు ట్రాన్స్ప్లాంటెడ్ హెయిర్ ఉంది అది కొంచెం ఇంకా థిక్గా కావడానికి ఈ స్కాల్ప్ హెయిర్ని అంటే తక్కువ ఉన్న డోనర్ హెయిర్ నుంచి కొన్ని హెయిర్ తీసుకొని ఈ ఫ్రంట్ ఏరియాని రీఇన్ఫోర్స్ చేసి మళ్ళీ ఒత్తైన జుట్టులా క్రియేట్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఈ ఏరియా ఏదైతే కంప్లీట్గా ఎంటీగా ఉందో అక్కడ ఒక ప్యాచ్ కనుక అరేంజ్ చేసుకున్నట్లయితే ఈక్వలీ ఆ స్కాల్ప్ అంతా కవర్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం తలంతా న్యాచురల్గా కనిపించే అవకాశం ఉంది. ప్యాచ్ కానీ విగ్ కానీ వాడినట్టు ముందు నుంచి కానీ వెనక నుంచి కానీ ఎటువంటి ఆనవాళ్ళు కనపడవు. ఇది సెకండ్ సినారియోలో ఒక సొల్యూషన్. సెకండ్ సినారియోలో ఇంకో సొల్యూషన్. సపోజ్ ఈ వ్యక్తికి ఎటు డోనర్ ఏరియా పల్చగా ఉంది, బట్ ఇతనికి ప్యాచ్ వాడాలని ఇంట్రెస్ట్ లేదు. మరి ఇతను ఏం చేయాలి అంటే ఈ పల్చని డోనర్ ఏరియాతో ఎన్ని గ్రాఫ్ట్లు అయితే తీయగలుగుతామో అన్ని తీసి, బాడీ బియర్డ్ నుంచి ఇంకెన్ని గ్రాఫ్ట్లు వస్తాయో అవి కూడా తీసి, ఎంత ఇంప్లాంట్ చేయగలుగుతామో అంత ఈ ఏరియాలో మొత్తం ఇంప్లాంట్ చేసిన తర్వాత ఆ మిగిలిన పల్చబడ్డ ఏరియాస్లో మనం ఏం చేయాలి అంటే స్కాల్ప్ మైక్రోపిగ్మెంటేషన్ అనేటువంటిది చేయాలి. సో ఈ స్కాల్ప్ మైక్రోపిగ్మెంటేషన్ ఎప్పుడైతే చేస్తామో ఆ ఏరియాలో హెయిర్ లాంటి చిన్న చిన్ని టాటూ మార్క్స్ అరేంజ్ చేస్తాం. సో అవి ఎగ్జాక్ట్గా హెయిర్ ఉన్నట్లుగానే మిమిక్ చేస్తాయి. అలా చేయడం వల్ల అగైన్ స్కాల్ప్ అనేటువంటిది ఈ క్రౌన్ ఏరియాలో థిక్గా కనిపించే అవకాశం ఉంది. ఇంకొక సినారియో, డోనర్ ఏరియా పల్చగానే ఉంది అండ్ ఇతనికి ఈ స్కాల్ప్ మైక్రోపిగ్మెంటేషన్ కానీ టాటూయింగ్ లాంటిది కానీ నచ్చదు. అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఫస్ట్ ఈ స్పార్స్ డోనర్ ఏరియాతో తప్పకుండా ట్రాన్స్ప్లాంట్ చేసేసుకొని, అంటే మిగిలిన బియర్డ్ అండ్ చెస్ట్ హెయిర్తో కలుపుకొని ట్రాన్స్ప్లాంట్ చేసుకొని, ఇప్పుడు ఎక్కడైతే ఎక్స్ట్రా ఎంటీ ఏరియా ఉంటుందో దాంట్లో ఆర్టిఫిషియల్ హెయిర్ ఫైబర్ అనేటువంటిది ఇంప్లాంట్ చేసుకోవచ్చు. ఆర్టిఫిషియల్ హెయిర్ ఫైబర్ ఆర్ బయోఫైబర్ అన్న ఒకటే. ఇది ఆర్టిఫిషియల్ హెయిర్ కనుక మనం ప్రాపర్గా ఇంప్లాంట్ చేసినా కూడా ఫ్యూచర్లో ఇది ఊడిపోయే అవకాశం ఎంతైనా ఉంటుంది. అంటే 100 వెంట్రుకలు కనుక ఇంప్లాంట్ చేస్తే సంవత్సరానికి అట్లీస్ట్ 8 నుంచి 10 వెంట్రుకలు రాలిపోయే అవకాశం ఉంది. సో మేబీ 2 లేదా 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒక 30% హెయిర్ కొత్తగా మళ్ళీ ఇంప్లాంట్ చేయాల్సిన అవసరం రావచ్చు. బట్ ఆ ఏరియా థిక్గా కనిపిస్తుందా అంటే ఎస్, థిక్గా కనిపిస్తుంది. సో ఎవరికైతే ఫ్రంట్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసి ఫ్యూచర్లో ఈ ఏరియా బట్టతలు వచ్చేసింది అనుకుందాం, వాళ్ళకి కూడా నేను పైన చెప్పిన విధమైన ఆప్షన్స్ ద్వారా రిపేర్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం అనేటువంటిది పాసిబుల్. తద్వారా మళ్ళీ ఒత్తైన జుట్టు తెప్పించుకోవచ్చు. ఇంకొక సినారియో చూద్దాం. ఇప్పుడు ఈ వ్యక్తి హెచ్టీ చేయించుకున్నాడు, ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్నాడు, అంతా బాగానే ఉంది. బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, మేబీ 5 సంవత్సరాలు కావచ్చు, 10 సంవత్సరాలు కావచ్చు, తన ఎగ్జిస్టింగ్ హెయిర్ ఆ ఏరియాలో కొంచెం పలచబడిపోవడం వల్ల లేదా ఎగ్జిస్టింగ్ హెయిర్ రాలిపోవడం వల్ల
సపోజ్ ఈ ఫ్రంట్ ఏరియా చేయించుకున్నాడు అనుకుందాం, ఆ ఏరియాలో ట్రాన్స్ప్లాంటెడ్ హెయిర్ ఉన్నా కూడా కొంచెం పల్చగా కనిపిస్తూ ఉంది. ఇటువంటప్పుడు ఏం చేయాలి? అదే ఏరియాలో మళ్ళీ ట్రాన్స్ప్లాంట్ చేయాలి అంటే ఉండే హెయిర్కి డ్యామేజ్ జరుగుతాయి అనే ఒక అదుర్దాభావం ఉంటుంది, కొంచెం భయం ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఆ ఏరియాలో థిక్గా కనిపించాలి అంటే ఏం చేయాలి? సో వన్ సొల్యూషన్ ఇంతకుముందు చెప్పినట్లు స్కాల్ప్ మైక్రోపిగ్మెంటేషన్ కనుక దీనికి యాడ్ చేసుకుంటే డెఫినెట్గా ఆ ఏరియా థిక్గా కనిపిస్తుంది. ఆర్ మనము అదే ప్లేస్లో జాగ్రత్తగా ఆచితూచి వెనకాల నుంచి ఎక్స్ట్రా గ్రాఫ్ట్ తీసుకొని జాగ్రత్తగా కనుక మనం హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసామనుకోండి, అగైన్ ఇది థిక్గా కనిపించే అవకాశం ఉంది. సపోజ్ ఈ వ్యక్తికి వెనకాల డోన్ ఏరియా చాలా తక్కువ ఉంది, బాడీ మీద కూడా డోన్ ఏరియా లేదు అనుకోండి, అటువంటి టైంలో మళ్ళీ బయోఫైబర్ ఆర్ ఆర్టిఫిషియల్ హెయిర్ ఫైబర్ ఇంప్లాంట్ చేసి వాళ్ళకు కూడా థిక్నెస్ తెప్పించుకోవచ్చు. ఇన్ని సినారియోలు చెప్పినా కూడా ఒకసారి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్న తర్వాత మళ్ళీ రిపేర్ చేయించుకునే ఓపిక లేదు సార్, అయినా నాకు థిక్ కావాలి, ఎక్కువ స్పెండ్ కూడా చేయలేను అని మైండ్లో థాట్ ఉంది అనుకోండి. అటువంటిప్పుడు మీరు ఏం చేయాలంటే సింపుల్గా ఒక హెయిర్ ఫైబర్ ఆన్లైన్లో కూడా ఈజీలీ అవైలబుల్ ఉంటుంది. అటువంటి హెయిర్ ఫైబర్ తీసుకోండి, ఎక్కడెక్కడైతే పల్చగా ఉందో అక్కడ స్ప్రే చేసుకోండి, ప్రశాంతంగా మీ డైలీ యాక్టివిటీస్ చేసుకోండి. కొన్నిసార్లు ఈ హెయిర్ ఫైబర్ పొడిలాగా రాలిపోవడము లేదా హెయిర్ ఫైబర్ చెమటతో పాటు కారిపోవడం అట్లా జరుగుతుంది అనే భయం ఉంటుంది. అటువంటప్పుడు హెయిర్ ఆన్ స్ప్రే అని కొన్ని రకాల స్ప్రేస్ వస్తాయి. ఆ స్ప్రేస్ ఏం చేస్తాయంటే ఆ హెయిర్ ఫైబర్ని రాలకుండా చేస్తాయి. సో ఇలా కూడా మీరు మీ హెయిర్ని మళ్ళీ ఒత్తుగా చేసుకోవచ్చు. ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేటువంటిది చాలా బ్యూటిఫుల్ ప్రొసీజర్. దీనివల్ల ఎంతోమందికి బాల్డ్నెస్తో బాధపడుతున్న వాళ్ళకందరికీ రియల్ గ్రోయింగ్ హెయిర్ వస్తాయి. అంటే రియల్ గ్రోయింగ్ హెయిర్, ఆ వెంట్రుకలు మళ్ళీ మొలుస్తాయి, అవి పెరుగుతాయి, మీరు కట్ చేసుకోవచ్చు. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ మిరాకిల్. చాలామంది అంటుంటారు నా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఫెయిల్ అయింది అని చెప్పి. యాక్చువల్గా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఫెయిల్ అవ్వదు. మీ సిచ్యువేషన్స్, మీరు పెట్టుకున్న అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్, ఆర్ మీకు చేసే వాళ్ళు ఒకవేళ వాళ్ళు ఫేక్ సర్జన్స్ అట్లా అయితే ఇటువంటి సిచ్యువేషన్లో మీకు వచ్చే రిజల్ట్స్లో తేడా రావచ్చు. బట్ స్టిల్ కంప్లీట్ ఖాళీ ఏరియాలో 1, 2, 3, 10 వెంట్రుకలు మొలిసినా ఇట్ ఈస్ అ రియాలిటీ. ఒక రియల్ హెయిర్ గ్రో అవుతుంది. అది పల్స్గా వచ్చినా కూడా అది రియల్ హెయిరే. ఈ రియల్ హెయిర్ ఇంపార్టెన్స్ ఎవరికి తెలుస్తుంటే ఎవరికన్నా యాక్సిడెంట్ అయిపోయి ఐబ్రోస్ లాస్ట్ అయిపోయిన వాళ్ళు కానీ, బియర్డ్ ఏరియాలో కొంచెం పార్ట్ లాస్ అయిపోయినా కానీ, లేదా చిన్నప్పుడే ఏదైనా వేడి నీళ్ళు పడి ఏదో బర్న్స్ అయ్యి హెయిర్ లాస్ అయిపోయిన వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళని అడిగి చూడండి. ఏమాత్రం పల్చని వెంట్రుకలున్నా వాళ్ళ కళ్ళల్లో కనిపించే ఆనందాన్ని మనం కోట్లు ఇచ్చినా కొనుక్కోలేము. సో అటువంటి రిజల్ట్ ఇవ్వగలిగే కెపాసిటీ ఉన్న సర్జరీ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ. సో మీరు చేయాల్సినంతా ఏంటి అంటే రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం సర్జరీ కంటే ముందు. అలా గనక ఎప్పుడైతే ప్రాపర్ ఎక్స్పెక్టేషన్స్, ఈ రియాలిటీలో మీరు నిర్ణయాలు తీసుకుంటారో తప్పకుండా మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి. ఇంకోటి మీరు ఆలోచించాల్సింది ఏంటి అంటే ఇది హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ, ఒక సెలాన్ ప్రొసీజర్ కాదు. సో ప్రాపర్గా క్వాలిఫైడ్ పీపుల్ని ఎంచుకొని మీ సర్జరీస్ అనేటువంటివి ప్లాన్ చేస్తారు. ఫైనల్గా నేను చెప్పేది ఒకటే, మీకు ఏ స్టేజ్లో బాల్డ్నెస్ ఉన్నా, మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకొని ఎన్ని సంవత్సరాలు జరిగినా మీరు జుట్టు లేదు అని బాధపడాల్సిన అవసరం లేదు. దెర్ ఈజ్ ఆల్వేస్ హోప్. దిస్ ఇస్ డాక్టర్ జాన్ సైనింగ్ ఆఫ్.